నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలకి పదును పెడుతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ఈ కుట్రల్లో భాగంగానే ఏదైతే ఒకవైపున సినిమాలు వాటి ద్వారా తాను రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తూ, ఇంకో పక్కనేమో తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉన్నటువంటి నటులు కావచ్చు, లేదంటే ఆ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ రోజున కొన్ని అబద్ధ ప్రచారాలు కూడా చేపిస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎన్నికల దగ్గరికి వస్తూ ఉంటే ఎవరైనా కూడా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపునేమో సినిమాలు తీయించుకుంటున్నారు, వాటితోటి ప్రమోషన్లు చేయించుకుంటున్నారు. ఇంకో పక్కన ఈ రోజున ఏదైతే నారా రోహిత్, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఒక హీరో, ఆయన్ని టార్గెట్ చేస్తూ ఈ రోజున ఆయన మీద విమర్శలు చేస్తూ ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అంటూ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి? ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, రోహిత్ గారికి డబ్బులు ఇవ్వాలంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా లంచం ఇవ్వాలంటే సినిమా తీసి లంచం ఇవ్వాలంతా వీళ్ళకి మళ్ళీ డొంక తిరిగితే ఎందుకు ఇచ్చిందంటే సూట్కి చకలా సూట్కి అయితే ఇచ్చేస్తారు. ఏముంది వాళ్ళకి ఏమైనా తెలియదా ఎలా తీసుకోవాలో ఎలాగ ఇవ్వాలి? ఇది కాదండి, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. యాత్ర 2 అటర్ ఫ్లాప్ అయిపోయింది. వీళ్ళు డబ్బులు ఇచ్చి టిక్కెట్లు ఇచ్చి వాళ్ళకి అన్ని ఫుడ్ కిట్ ప్రొవైడ్ చేయాలి. ఇదేం కావాలంటే బాబు, సినిమా తీసి చూసుకోమనాలి కదా. వాళ్ళందరూ మీరు అందరు రావాలి, ఇవన్నీ చూడాలి, డెంగో టిక్కెట్లు తీసుకోండి, అట్లా బుకింగ్ లేదు. ఇప్పుడు ఇది వరకు అట్లా కాదు. ఇప్పుడు థియేటర్ దగ్గర జనం ఉన్నారా లేదా, సినిమాకి ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్లో కొట్టగానే అందరూ బుకింగ్ ఉన్నాయా లేదో తెలిసిపోతుంది. ఎన్ని టికెట్లు బుక్ అయినాయి, ఎన్ని టికెట్లు ఉన్నాయి ఖాళీగా ఉన్నా తెలిసిపోతుంది. డిజాస్టర్ అని అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు ఒకటండి, జనంలో వెగటు వచ్చినప్పుడు నువ్వు అన్నీ అబద్ధాలు చెప్తావని తెలిసినప్పుడు ఎందుకు వెళ్తారు సినిమాకి? ఇప్పుడు ఆయన విలన్ క్యారెక్టర్, ప్రజలందరూ విలన్ అనుకుంటున్నారు. నేను హీరోగా చూపిస్తే ఎందుకు చూస్తారు ఎవడన్నా? సింపుల్ ఇది. ఇది వరకు యాత్ర ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వేదో హీరోవేమో అనుకున్నారు, చూశారు అనా. ఇప్పుడు నువ్వు విలన్ అని తెలిసిపోయినారు, ఇంక నువ్వు హీరో అని చెప్తే ఎందుకు చూస్తారో? చూడరు కదా. ఇదే పరిస్థితి. ఇక నారా రోహిత్ గారి సినిమాది వేరే కదా. అతను ఇప్పుడు 19 నుంచి ఇప్పుడు రాలేదనుకోండి, బ్రేక్ తీసుకుని ఉండొచ్చు. అతనికి ఎవరో నిర్మాత వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు 2004 నుంచి 2009 దాకా వాళ్ళు నానబతుకున్నంతకాలం కుమ్మేసుకున్నాడు 1,00,000 కోట్లు పెద్ద వ్యాపారాల్లో తెలివితేటలుగా చేసుకున్నాడు. 2009 నుంచి 2019 వరకు ఈ 10 ఏళ్ల పాటు ఏం సంపాదించలేదే. మీ వ్యాపారం ఏమైపోయింది? మీ తెలివితేటలు ఏమైపోయింది? దొంగ లెక్కలు గట్రా రాసిపోరు కదా అప్పుడు. ఆ లెక్కలు రాయటం చేతకాలేదా? కొన్నాళ్ళు జైల్లో ఉన్నారు ఇంకో, అయినా కానీ జైల్లో కూర్చున్నా కానీ మసిబుగ్గు వేసుకుని స్కెచ్ వేసుకోవచ్చు కదా, గోడ మీద రాసుకోవచ్చు కదా లెక్కలు అయ్యింది. అతను అక్కడే ఉన్నాడు కదా, మీరు అందరూ ఉన్నాయి. మరి ఎందుకు చేయలేదు? మళ్ళీ అధికారంలో మళ్ళీ దోపేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 2019 నుంచి మళ్ళీ కుమ్మేసుకుంటున్నారు కదా. అంటే మీకు అది అలవాటు. అది మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నాన్న అడ్డు పెట్టుకున్నా, లేకపోతే వీళ్ళు అధికారంలో ఉంటేనో శోభరం కుమ్మేసుకుంటారు. అధికారంలో లేనప్పుడు మాత్రం పైకి కిందకి చూస్తారు. అవునా కదా. పైగా మోడీ గారు, చంద్రబాబు గారు మేము వదిలేశారు, తోలు తీసేయాల్సింది. అప్పుడు ఇంకా చట్టము న్యాయము అనుకుంటూ చూశారు చంద్రబాబు గారు వాళ్ళని. కాబట్టి మీకు ఈసారి తెలుస్తుంది రేపు అధికారం కోల్పోయిన తర్వాత. ఇంక మీ ఆదాయాలు, తెలివితేటలు, వ్యాపారం ఏంటో చూపిస్తారు. మీరు చూపిద్దరు కానీ వ్యాపారం ఎలా సంపాదించో, చండూరు పవర్లో సాక్షిలు ఎక్కడి నుంచో ఎక్కడ ఉంటాయో ఏమవుద్దో. ఇప్పుడు ఆ యాత్ర డైరెక్టర్కి వీళ్ళు నిర్మాణానికి సిగ్గు లేకుండా 2 ఎకరాలు అంతా ఇచ్చాడు. అతను ఈ రాష్ట్రానికి ఏం చేసేసాడని ఇస్తారు మీరు? అంటే మీకు సినిమా తీస్తే ఎకరాలు ఇచ్చేస్తారా? ఇవన్నీ అన్నీ లాగేసుకుంటారు వాళ్ళు రాగానండి. అతను మర్యాదగా పిలిచి చెప్తారు, ఇచ్చేసి వెళ్ళిపోమంటారు. ఇవ్వలేదానికి లాక్కుంటారు. మీకు దారి చూపించాడు. మీకు రేపు మొత్తం చాలా దారుణంగా ఉంటుందండి. ప్రజలకి ఏ ఇబ్బంది ఉండదు. ఎవరైతే వైసీపీలో ఉన్నారో అధికారులు కానీ, వైసీపీలో ఉన్న వాళ్ళు కానీ, ఇలా అక్రమాలు, అన్యాయం, డబ్బు దొబ్బేసిన వాళ్ళు వీళ్ళందరిదే లాగేస్తారు. ఎవరిని విడిచిపెట్టరు. పైగా వాళ్ళు మర్చిపోకుండా రాసుకున్నారు కూడా. లోకేష్ గారు ఎర్రబుక్ చూపిస్తారు, అందరూ రాసుకున్నారు. వాళ్ళు మర్చిపోతాం, అలాంటి వాళ్ళు చెప్తాం కదా, ఇంకా అలాంటప్పుడు ఇలా చేసేయడం చెప్తాం కదా. అంచేత ఎదట బుర్ర చల్లడానికి ఇప్పుడు రాజధాని ఫైల్స్ అని సినిమా వస్తుంది. దానికి ఎవరు చూడమన్నారు? ఒక రోజు తిరిగి రోడ్డు 1 కోటి మంది చూసేసారు. చూడమని చెప్తే చూస్తారా? నువ్వు బలవంతంగా చూపించగలవు ఎవడన్నా? ఏంటండి, నువ్వు సినిమా తీసి వదిలితేనే ఎవడో చూస్తలేదు, నువ్వు టిక్కెట్లు ఇస్తేనే సగంలో పోతున్నారు. అవునా కదా. కాబట్టి ఇది సృజనాత్మకమైన కళ. ఆ సినిమా ఇప్పుడు భోజనం అయినా బాగుంటేనే వెళ్తాడు హోటల్కి. నీకు ఎంత ఫ్రీగా పెట్టినా కానీ బాగోకపోతే ఎందుకు వెళ్తాడో? ఏంటండి, సినిమా కూడా అంతే, బోర్ కొట్టేస్తే నువ్వు ఎందుకు వెళ్తావండి?
ఆ టైం పక్కన 7 శనకాయలు తింటాక పక్కన కూర్చుందాం కానీ ఇంటికి వెళ్తాం మీకు అందులో అలా టికెట్లు ఇచ్చి చూడమంటే అసలు చూడరు. రోజు నిత్యం మీ శాస్త్రలో మీ అవతారం చూసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎందుకు చూస్తారు? కాబట్టి ఊరికే ఆ రోహిత్ గారు మంచి సినిమా అవుతుంది, ఇప్పుడు అవుతుంది ప్రతినిధి అని. డెఫినెట్గా ఆ టీజర్ చూడు ఎలా ఉందో, అదిరిపోతుంది. అంటే మీకు టీజర్ రిలీజ్ అవ్వాలని నాకు చూపించారు వాళ్ళు, నేను చూశాను. అది బ్రహ్మాండంగా ఉంది. అది ఇంకా రూపానికి వచ్చి వదిలితే అదిరిపోద్ది. బ్రహ్మాండంగా ఉంది సినిమా. అది టేకింగ్ మూర్తి గారు, TV5 మూర్తి గారు దాని డైరెక్టర్. అది నా స్క్రిప్ట్ నాకు తెలుసు, సూపర్గా ఉంది. వీళ్ళు బుర్రబాడైపోద్ది. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు రామ్ గోపాలవరం పెట్టి చంద్రబాబు గారిని లోకేష్ గారిని పోలిన పాత్రలు పెట్టేసి మనుషులను పెట్టి సినిమా తీసాం, వీళ్ళు ఎక్సెక్కం చేసి ఎగతాళి చేసాం, ఏదో కించపరిచాం అనుకుంటున్నారేమో. వీళ్ళు ఒరిజినల్గా ఎవరిని కించపరచకుండా ఎవరిని అవమానపరచకుండా యాస్టీజ్గా ఆ సినిమా చూపించి పోలికలు ఉంటే ఉంటాయి, కానీ జరుగుతున్న కథని చెప్తారు వాళ్ళు. ప్రజలు కనెక్ట్ అవుద్ది. అది నువ్వు చెప్పు వాస్తవం చెప్పు కనెక్ట్ అవుద్ది. అంతేగాని దొంగోడిని మంచోడి కింద ఎలా చూపిస్తారండి? విలన్ హీరో కింద చూపితే ఇంతకీ యాక్సెప్ట్ చేస్తారు? మరీ అంత అప్సైడ్ కింద ఉండకూడదు. అప్పుడు ఈ బిల్డింగ్ మించి ఆ బిల్డింగ్ మించి దూకలేడు అవన్నీ అది చూపిస్తే కొంతవరకు స్పేర్ చేస్తారు హీరో కాబట్టి. మిగతా మీ అన్ని దొంగతనాలు చేసేసి అవినీతి చేసేసి దుర్మార్గాలు చేసి అరాచకం చేసి మేము చాలా సూపర్ అంటే ఎవడో చూడ పారిపోతారా? అంటే మీరు డబ్బులు మీరు అన్నట్టుగా డబ్బులు ఆ రూపంలో తీసుకోవాల్సినంత దద్దమ్మలు కాదు వీళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు వాళ్ళకి. ఇప్పుడు నీకు మళ్ళీ దొబ్బేయాలనుకుంటే వాళ్ళు 10 లక్షల కోట్లు కూడా కొన్ని మూసి తెరిచి లోపల లాగేస్తారు. డెఫినెట్గా ఆ విషయంలో తెలివైన వాళ్ళు. కానీ ఆ అవసరం లేదు వాళ్ళకి. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ నేచర్ అలాంటిది. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎందుకు పాలు పిడకలు ఎందుకు అమ్ముకుంటారండి? అలా దొబ్బేయాలనుకుంటే మీకు మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే వచ్చి రూపాయి వస్తే 100 రూపాయలు పెట్టి కొనుక్కోమని చెప్తే కొనేసుకున్నారు కదా, సాక్షిలో షేర్లు అయ్యింది. అలా కొనేసుకుంటారు అమ్మేసుకోవచ్చు కావాలనుకుంటే. ఆ పని చేయాలంటే ఆయన ఏకంగా ఎన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో 22 సంవత్సరాల అధికారం ఉంది. ఈ ప్రపంచంలోనే సంపన్నులు అయిపోవచ్చు వాళ్ళు. ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే. వాళ్ళు చేత కాలేదు అంటే దాన్ని చేతకంతనం అనుకోకూడదు, చేయకూడదు అనుకున్నారు అంతే. మరి ప్రజలు మనం మాంసం తింటే ఎములు కట్టుకుంటాం, లేకపోతే ఇలాంటి పని చేయడం తప్పది పక్క వాళ్ళు ఏమనుకుంటారో కొంచెం సిగ్గు శరం ఉంది. ఇక డబ్బు ఉంటే చాలు, సిగ్గు శరం మానవ మర్యాద లేదనుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. అది ఎవడో దొరికాడు హైదరాబాద్లో HMDAలో పనిచేసినోడు బాలకృష్ణ అంటే ఆయన ఎవరు, శివ బాలకృష్ణ ఏదో అని 100 కోట్లు ఏం పీక్కుంటే ఇప్పుడు జైలు కూర్చొని చపాతీలు చేసుకోవాలి అంతే కదా. వాళ్ళు పులిహార కలిపి పెడతారు, పొద్దున్నే తినాలా, టిఫిన్ గట్టా ఉండదు. ఇప్పుడేమో రకరకాల టిఫిన్లు తెప్పించుకుంటారు, చట్నీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళిందని పులిహార కలిపి ఇవాళ కలిపి పులిహార తినమంటారు. సాయంత్రం 5ంటికి అన్నం తినేసి పోవాలి లోపలికి. ఇప్పుడు రాత్రి 11ంటికి తాగి అప్పుడు తింటా ఉంటారు. ఇప్పుడు బయట ఉంటే లోపలికి వెళ్తే 5ంటికి పెట్టేసి లోపల దోసేస్తారు. నీకు అంత డబ్బుకి వచ్చి పెట్టినా కానీ చట్టం నేనైతే జైలు నుంచి బయటకి వదలదు. నీకు ఎప్పుడైనా మటన్ ముక్క 2 ముక్కలు ఎక్కువ వేస్తారేమో కానీ డబ్బులు కట్టక వచ్చి పెడితేనే ఇంకా అంతకన్నా ఏముంటుంది, జైలే కదా. ఇది జీవితం. నువ్వు డబ్బు ఒక స్టేజ్ దాటిన తర్వాత నీకు అది వృధా. నీకు సౌకర్యాలు నువ్వు స్వర్గ సౌకర్యాలు అనిపించేంతవరకు దేనికన్నా ఒక లిమిట్ ఉంది. ఏదైనా ఒక అమౌంట్ సరిపోద్ది, అంతకు మించి ఉంటే వేస్ట్ అది. సో అయితే మొత్తానికైతే ఇప్పుడు వరకు ప్రజల్ని లేదంటే కనుక తన అసమర్థ పాలన లేదంటే పరిపక్వత లేని పాలన, దాంతో ప్రజా వ్యతిరేకత లేదా ప్రతిపక్షాలు వీళ్ళందరినీ చూసి భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సినిమాలు కూడా చూసి భయపడుతున్నాడు అనుకోవాలి. సినిమాలు తీసి అతనికి వెళ్ళికేలేదు, పనికిమాలని తీసుకొచ్చి సినిమాలో ఆ మహి వీరాగమన్న ఆయన కూడా రెడ్డి గారేనంట. అదే మరి తోక ఎందుకు దాచుకున్నాడు? ఆ తోక దాచుకుంటాం ఎందుకు ఏంటండి? అబ్బా ఎందుకు దాచుకోవాలి? ఆ మోసం, అది మోసమే కదా. మహి రాఘవ ఏదో ఉంటుంది అతని పేరు, రాఘవరెడ్డి ఏదో ఉంది అతని పేరు. కడప పులివెందల ఏరేవాడే. ఇంత కులగజ్జి వాళ్ళ దగ్గర పెట్టుకుని అతను కులగజ్జి అంటారు ఏంటండి. అది చాలా మంచి డైరెక్టర్ అతను యాక్చువల్గానే. ఆనంద బ్రహ్మలాంటి మంచి సినిమా తీసాడు. అంత మంచి సినిమా తీసి ఇలాంటి పనికిమాలిన సినిమాలు ఎందుకు? నీకు రాజకీయం పని అంటే ఎంత అభిమానం ఉంటే మాత్రం నువ్వు సంపాదించిన దాంట్లో ఎవడో అన్న క్యాంటీన్ కాకపోతే వెంకన్న క్యాంటీన్ పెట్టి అందరికీ భోజనం పెట్టు, అవునా కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేన్నన్నా రాజకీయాన్ని కొడేస్తారండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఉందా, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని నుంచి 15,000 మంది టార్గెట్ అంట అక్కడ దర్శనాలకి. వాళ్ళకి లెటర్లు, ఎమ్మెల్యే లెటర్లు ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చేస్తారు. వాళ్ళు తీసుకెళ్తారు అక్కడ దర్శనం బాగా చేయించేస్తారు. మనం తీసుకెళ్ళాడు మా ఎమ్మెల్యే గారు పాజిటివ్ కోసం అన్నమాట. దానివల్ల బోటేస్తారో ఏరో అనవసరం, కానీ ఆ పని మాత్రం దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఇది ఆపాలి అర్జెంటుగా ప్రతిపక్షాల వాళ్ళు ఇలాంటివన్నీ. ఇప్పుడు ఈ ప్రచారాలను కూడా అడ్డుకోవాలి. ప్రచారాలని ఇప్పుడు 2 ఎకరాలు ఇచ్చాడు అక్కడ, దాని మీద ఊరుకోకూడదు, దూదేకేయాలి పట్టుకుని. పేదవాడికి ఏమో ఇంటి కోసం సెంటు భూమి ఇస్తాడు, నీ మీద సినిమా తీసినోడికి మొత్తం పప్పించేస్తావు.
ఎవడు బాబు సొమ్మిది తొవ్వేయటానికి ఊరుకోరండి, మొత్తం లాగుతారు. ఎవడు వీళ్ళ దగ్గర సలహాదారులుగా ఉండి జీతం తీసుకున్న డబ్బులు కూడా వెనక లాగేయాల, మొత్తం కట్టేయమని చెప్పాలి, అలా తోలు తీసేస్తామని చెప్పాలి. అది చెప్తాడు లోకేష్ గారు గ్యారంటీ, ఏమనమని లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే రాజకీయం కోసం ఏ స్థాయికైనా జగన్మోహన్ రెడ్డి దిగజారుతాడు, ఎలాంటి కుట్రలైనా చేస్తాడు అనేటువంటిది తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో అయితే అర్థమవుతోంది అన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వరసమల్లి శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.